నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద ఉన్న ద్రాక్షారసముతో విందు చేయను, మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయను. సమస్త జనుల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరెందుకు ఉండకుండా మరణను ఆయన దిగివేయను. ప్రభువుని యెహోవా ప్రతి వాని ముఖం మీద ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగూ జనుని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆదిన జనులాగందరూ ఇదిగో మనం రక్షించినని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవాయే. ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహితము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును. పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. హల్లెలూయా చెప్తాం, అందరూ చెప్తాం హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ పర్వతం మీద యెహోవా, ఈ పర్వతం మీద సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను. ఆన్ దిస్ మౌంటైన్, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పర్వతం మీద, చెప్పండి, ఈ పర్వతం మీద దేవుడు చేసే కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పర్వతం, ఆన్ దిస్ మౌంటైన్ 7 విషయాలు మీకు చెప్పాలని చెప్పి నేను తలుస్తూ ఉన్నాను. ఆ పర్వతం మీద 7 విషయాలు మీకు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ పర్వతము ఏ పర్వతం అంటే అది యెరూషలేము పర్వతము, మొరియా పర్వతము, అది కల్వరి కొండ, సరేండి, అది యెబూసీల కొండ, అది మన యొక్క శ్రమలు భరించిన కొండ, అది శ్రమలు సహించిన కొండ. స్తోత్రం, హల్లెలూయా. అందుకు చెప్పాలి హల్లెలూయా. ఒకసారి నాకు సంతోషం ఉంటుంది. మా ఇంటి పేరు కొండ. మా ఇంటి పేరు చెప్పండి, కొండ మా ఇంటి పేరు. నన్ను చదువుకున్న చోటల్లా కూడా శేఖరన్ పిలవన్నాను. చాలా మంది కూడా కొండ అని వెళ్ళినాను. నేను ఏమనేవాడిని కాదు. మా ఇంటి పేరు కొండ కాబట్టి ఏమన్నా పిలుచుకోండి అని చెప్పి పట్టించుకునేవాడిని కాదు. నేటికి కూడా కొండ అనేవారు అన్నాను, నేటికి కూడా మా స్నేహితులు. కాబట్టి ఆ పర్వతం మీద దేవుడు చేసిన కార్యాలు మీకు చెప్పాలి అని చెప్పి నేను తలుస్తున్నాను. అది మొట్టమొదటిగా మనం చూస్తే అది యెబూసీల నివాసం అని చెప్పండి. ఎవరిదని చెప్పండి? యెబూసీలు అనేవారు ఉండేవారు. వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు నోవాహు సంతతి వారు, కెననైట్స్ అంటారన్నమాట. వారు ఆ సంతతి వారు అక్కడ వారి యొక్క నివాసం ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదటిగా అది యెబూసీల కొండ. అది ఆ యెబూసీల కొండ పైన వారి నివాసం చేస్తా ఉంటారు. నోవాహు సంతతి వారి కుమారులు కనానీ వారు ఉంటా ఉండేవారు. వారు ఆ కొండ మీద చాలా భవ్యమైన కొండది, చక్కటి కొండది. ఆ కొండపై నివాసము చేస్తూ దేవుని మనిషిన వారుగా వారు ఉంటా ఉన్నారు. దేవుని విడిచిన వారుగా వారు ఉంటా ఉన్నారు. దేవుని బాటలో పయనించిన వారుగా, దేవునికి ఇష్టము కాని కార్యములు ఆ కొండపైన చేస్తూ వారి ఇష్టానుసారంగా ఆ కొండపైన జీవించారు. కాబట్టి దేవుడు ఆ యొక్క కొండపైన వారు ఉండకూడదని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. ఆయన స్తోత్రం, హల్లెలూయా. ఆ కొండ అంటే దేవుడు ఎందుకు ప్రశ్నించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటా ఉండేది. దేవుడు కదా. కాబట్టి భక్తిహీనులను ఆయన వెలగొట్టి ఆయన తన యొక్క ప్రేమికులకు ఆ కొండను దేవుడు ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మీకు కావలిస్తే ఆదికాండము 10వ అధ్యాయం 16వ వచనము, 15వ అధ్యాయం 21వ వచనము, నిర్గమాకాండము 2వ అధ్యాయం 2వ వచనము, 3వ అధ్యాయం 17వ వచనము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనము, 23వ వచనము, ఇలాగా యెబూసీల గురించి ఆ యొక్క రిఫరెన్స్ మనం చూస్తూ ఉంటాం.
చదువుకోండి కదా. కాబట్టి ఆ యెబూసీల కొండ, ఆ కొండ పైన దేవునికి అయిష్టమైన కార్యములు జరుగుతూ ఉండేవి. దేవునికి ఏంటి, వారు అయిష్టముగా జీవించారు. వారు అయిష్టముగా ఉంటే దేవునికి ఇష్టం కాదని చెప్పి మనము గుర్తెరగాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇష్టలుగా జీవించే వారుగా మనందరూ కూడా ఉంటే దేవుడు మనం స్థిరపరచువాడని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అదే కొండపై రెండవదిగా మనం చూస్తే అబ్రహాము ఆ కొండపైనే, అది మొరియా పర్వతం అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఇంకోసారి చెప్పాను, మొరియా పర్వతంపై ఏ విధంగా దేవుడు ఆ యొక్క అబ్రహాము విధేయత చూపించాడని చెప్పి మీకు నేను తెలియపరిచాను. ఆ మొరియా కొండపైకి వెళ్ళి, అబ్రహామా నీకు ఒకగానొక కుమారుని నీవు బలిగా ఇవ్వాలి అని చెప్పి సెలవిచ్చాడు. సెలవిస్తే వారు మాట్లాడకుండా అదే విధేయత. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్తానా ఇవ్వడా? లేక కుమారుని ఇచ్చాడు దేవుడు. 100వ సంవత్సరంలో ఇస్సాకుని కన్నాడు దేవుడు. ఆ యొక్క అబ్రహాం కన్నాడు. కన్న తర్వాత అల్లారుగా పెంచుకుంటా ఉన్నాడు ఆ కుమారుని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అంటాడు, నీ ఒకగానొక కుమారుని నాకు బలిగా ఇస్తావా ఆ మొరియా పర్వతంపై అని చెప్పి అడుగుతాడు. అడిగితే దేవుడితో అంటాడు, ఇస్తాను ప్రభువా అని మాట ఇస్తాడు. తన భార్య కూడా చెప్పకుండా, భార్య చెప్తే మళ్ళా ఎక్కడ అడ్డగిస్తుందో నా కుమారుని తీసుకెళ్లి బలిస్తావా అని చెప్పి అంటదో అని చెప్పి భార్య కూడా చెప్పకుండా గంట కట్టి ఆయన తీసుకువెళ్ళి ఆ యొక్క మొరియా పర్వతంపై ఆయన కుమారుని యొక్క చేతులు కట్టి కాళ్ళు కట్టి కట్టును చక్కగా పేర్చి ఆయన కత్తి ఎత్తగానే కుమారుని మరటానికి అప్పుడు యెహోవా ప్రత్యక్షమై అన్నాడు, అబ్రామా నీవు నా మాట విజయవాడని చెప్పి నాకు బాగా అర్థమైంది. నీ ఒకగానొక కుమారుని ఇవ్వడానికి వెలుగులేదు కనుక నీవు విశ్వాసం అందరికీ కూడా తండ్రిగా ఉంటావని చెప్పి నేను ప్రమాణం చేశాడు. హల్లెలూయా. సకల జనులకు తండ్రిగా ఉంటావని చెప్పి ఆయన ప్రమాణం చేశాడు అబ్రహాముతోటి. కాబట్టి ఆ కొండ, ఆన్ దిస్ మౌంటైన్, ఆ కొండ పైన విధేయత అబ్రహాము కనపరిచాడు. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఆయన కొండను ఏంటంటే వెక్కి ఆయన తన కుమారునే బలిగా ఇచ్చాడు. ఎదువాసు అంటాడు ఆయన గ్రంథకర్త, ఇది విశ్వాసం బట్టి అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించను అని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. 11వ అధ్యాయం ఇది ఇస్సాకుని బలిగా అర్పించాడంట విశ్వాసం బట్టి ఇచ్చేసాడు తన కుమారుని దేవునికి. కాబట్టి మనము ఈ కొండ గురించి మనం చెప్పుకునేటప్పుడు విధేయత నేర్చుకోవాలి. దేవుని మాట మనమందరం కూడా వింటా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఇష్టలుగా జీవిస్తా ఉన్నారు. కష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమైన, శోధనైనా, ఏమైనా సరే నీవు దేవుని విధేయత నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్నదంటే అన్నీ బాగుంటే బాగుంటాం మనం, లేకపోతే ఎలా ఉంటామంటే మనము వ్యతిరేకముగా మారిపోతాం. మన మాటలు మారుతాయి, మన ప్రవర్తన మారుద్ది, మన క్రియలు మారుతూ ఉంటాయి. ముందు చూడండి, అత్తగారింటికి వాళ్ళు వస్తే ఎంత విజయంతో మా కూర్చోమంటావా కూర్చోవద్దంట అత్తగారు అంటది. ఏమంటది చెప్పండి అమ్మా, కూర్చోమంటావా కూర్చోమనగా కూర్చోదు అసలు. అనగా చెప్పా రాను ఆమె కుర్చీకి అసలు పెట్టుద్ది. ఏం చెప్తుందమ్మా, ఏం చేస్తామా, ఆమె కుర్చీ లాగేస్తుంది. నాయన వల్ల చూపుతారండి మీరు. చాలా కుటుంబాలు జరిగే విషయాలు మాకు చెప్తారు కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా విధేయత ఎప్పుడూ ఉంటా ఉండాలి. హల్లెలూయా. విధేయత నేర్చుకోవాలి, వినయం నేర్చుకోవాలి, భయభక్తులు నేర్చుకోవాలి. కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏదైనా సరే మనము దేవునికి ఇష్టలుగా మారిపోవాలి. అబ్రహాము తన కుమారునే బలిగా ఇవ్వమన్నాడు. అంటే ఎవరన్నా ఏ తండ్రి అంటాడు, చెప్పానయ్యా ఏంటి నీవు వద్దు, నీ యొక్క చెప్పండి
ఇంటి దీవెనలు వద్దు, అవసరం లేదు మాకు అని చెప్పి విడిచిపెట్టేస్తాడు దేవుణ్ణి. కానీ అబ్రహాము ఆ దేవుని విధేయత చూపించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఈ యాత్ర జీవితంలో ప్రజలుంటారా, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, కానీ దేవుని మాత్రము విడవకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఆ కొండ మీద ఏం జరిగిందండి? విధేయత చూపించాడు అబ్రహాం. ఆన్ దిస్ మౌంటైన్ హి ఒబేడ్ గాడ్. దేవుని విధేయత చూపించాడు, వినయం ప్రదర్శించాడు, తన కుమారుని బలిగా ఇచ్చాడు. కాబట్టి నీవేం చేస్తా ఉన్నావు? ఊర్శీల కొండపైన అంత రమ్యమైన కొండ ఇస్తే వారు ఏం చేశారంటే దేవుడు మరిచారు, వారు దేవుడు విడిచారు. వారు అందుకని అక్కడి నుంచి వారు తరివేశాడు దేవుడు. తరివేసి వారు ఎక్కడ ఏమైతే తెలియదు, వారు ఆ కనాను దేశము అలా ఉంది, కానీ ఆ ఆరు మాత్రం లేకుండా అయిపోయారు. వారు అంటే ఎంత భయమో! రాక్షస జాతికి చెందిన వారు అంటే వారు ఎవరు చెప్పండి అమ్మా? మాట వినని జనాంగము. అటు వారిని తీసివేశాడు దేవుడు. గమనించాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే, మూడవ విషయం మనం చూస్తే, ఆ కొండ గురించి ఏంటి? దావీదు చాలా ఆశ కలిగి దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. చూడొకసారి 61వ కీర్తన 2వ వచనం మనం చూస్తే ఆ దావీదు యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. దావీదు ఏ విధంగా ఆ కొండ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. మనము గమనించినట్లయితే దేవుడు కదా, ఇది దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తొలగలగా భూమికంతా నీకు మొదలు పెట్టుచున్నాను. నేను ఎక్కడంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటేవి, శత్రువుల బలమైన కోటగా ఉంటేవి. యుగములు నేను ఈ భారమును నివసించదును, నీ రెక్కల చాటున దాగుకుందును. ఎంత చక్కటి ప్రార్థన. అదే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని చెప్పండి? దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తలడెలగా భూమికంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కడంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువు ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారమును నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును అని చెప్పి చక్కటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కష్టకాలంలో ఈ కొండను గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దావీదు ఎదుగుతా ఉన్నాడు. దావీదు బెత్లెహేములో ఉంటా ఉండేవా. బెత్లెహేములకు ఎన్ని అతి సమీపముగా ఈ కొండ ఉంటా ఉండేది. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏంటి ఆ కొండను చూస్తూ ఉండేవాడు. అది రమ్యమైన కొండేమో. ఆ కొండ పైన తనకి ఆశ కలిగింది. ప్రభువా, ఆ యొక్క ఎబోస్యల కొండ ఎక్కడే పోతా ఉన్నాం, అది వారి యొక్క ఆచరణలో ఉంటా ఉంది. కాబట్టి మా పితరుడైన అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించని చెప్పి విన్నాను. కాబట్టి ఆ కొండ మాకు స్వాస్థ్యముగా కావాలి ప్రభువా అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అది కష్టమే, అంత ఈజీ కాదు. కానీ ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క కష్టాన్ని తొలగిస్తుంది. హల్లెలూయా. ఎక్కలేని కొండపైకి ఎక్కిస్తుంది ప్రార్థన. గుర్తుపెట్టుకోవాలి. నీ కుటుంబాన్ని ఎక్కిస్తుంది. దారిద్ర్యంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, అప్పుల బాధల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్రభువా నేను ఇలా ఉంటా ఉన్నాం, మరో వ్యక్తి ఎక్కడే పడతా ఉన్నాం, మరో వ్యక్తి ఎక్కాలి ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే, మరో వ్యక్తి ఎక్కించు దేవా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తి ఎక్కించడానికి సహాయపడేవారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీకు స్తోత్రం. హల్లెలూయా. సామెత ఉంది, తెలుసు కదా మీ అందరికి కూడా. సముద్రాన్ని ఎదొచ్చు కానీ చెప్పండి అమ్మా, సంసారాన్ని ఎదలేం. ఎప్పుడు ఏదొచ్చి పడుతుందో తెలియదు. బాగుందిరా, అంతా బాగుంది అనేప్పటికీ ఎవరో లేదు, ఏమైనా సమస్య తీసుకొస్తారు ఇంట్లో.
ఏదో బాధ వస్తా ఉంది. అయ్యో ఈ కుటుంబాన్ని ఎదురైపోతున్నానయ్యా, ఈ కుటుంబాన్ని నడపలేకపోతానయ్యా, ఈ కుటుంబాన్ని ప్రభు నేను ఏంటి సాగలేకపోతానని చెప్పి చాలా మంది బాధపడతా ఉంటారు. బండి అయినా అంతే, నడుస్తా ఉన్న బండి ఏమైంది చెప్పండి, ఏమైంది తక్కువ అయిపోద్ది. నేను యోహాన్ ఫంక్షన్ వస్తున్నాను, సంతోషం వచ్చేస్తున్నాను, పాస్టర్ గానే వచ్చేటోడికి బెల్ట్ తెగిపోయింది, దెబ్బకి తప్పకుండా తెగిపోయిందయ్యా, బ్రిడ్జి మీద ఉన్నాను, బెల్ట్ తెగిపోయింది కదా అని చెప్పి తీసుకెళ్తే అన్నాడు, అయ్యా ఇది టైం పడుతుంది అన్నాడు. ఎంత టైం పడుతుంది అంటే గంట పైన పడుతుంది అన్నాడు. మళ్ళీ గంట అంటే మళ్ళీ 12 అయింది, మళ్ళీ వచ్చాడు. సరే బాబు నువ్వు వేసే నాయన అని చెప్పి ఆయన అప్పగించి డబ్బులు ఇచ్చి అతనికి మళ్ళీ వచ్చాను, కొత్త డబ్బులు వచ్చి మీటింగ్ చూస్తున్నాను. మళ్ళా వెళ్ళాను, మళ్ళా వెళ్తే వర్షం, రోజు వర్షం అక్కడ, మళ్ళా ఆ వర్షంలో మళ్ళా చూసి మళ్ళీ ఆయన డబ్బు కట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా తింటా ఉంటాడు. మళ్ళీ బండి స్టార్ట్ అవ్వట్లా, వర్షం తడిసిపోయి బాగా. మరుసటి రోజు ఆదివారం సర్లేని చెప్పి బండి పెట్టేసి మళ్ళీ సువర్ణ బండి వచ్చా. సువర్ణ అన్నాడు, ఉన్నాడు సువర్ణ ఏడా సహోదరుడు ఉన్నాడా, అన్న నా బండి మొత్తం పాడైపోయింది అన్న, ఏంటి దాదాపుగా 14,000 పైన అయిపోయింది అన్నాడు. సాగే కొత్త బండి అయింది. ఇప్పుడు దేవుని ఇష్టంగమ్మా అంటాను, అందుకనే చిన్న చెప్తాను మీ ముందు దగ్గరే. ఎప్పుడు ఏమి జరగద్దు ఎవరికి, ఈ యొక్క జీవితాన్ని మనము అంత ఈజీ కాదు నడపటం. మెయిన్ వివాహం చేసుకున్నవాడు, పిల్లలున్నవాడు చాలా కష్టం. అంటాను వెంటనే మీకు ఏ కొండ గుర్తు రావాలండి, ఆన్ దిస్ మౌంటైన్, హల్లెలూయా, ఆ కొండ గుర్తు రావాలి. ప్రార్థన ఆ కొండని గుర్తు రావాలి. ప్రార్థన చేసుకుంటే నువ్వు ఆ కొండను ఎక్కగలవు. అందరూ చెప్తా ఉన్నాను, ప్రార్థన లేకపోతే ఎక్కలేవండి. నీవు ప్రార్థన లేకపోతే నీ కుటుంబాన్ని పైకి తీసుకురాలేరు. ఆన్ దిస్ మౌంటైన్, ఆ కొండ పైన దేవుడు చేసిన యాగమును బట్టి, దేవుడు చేసిన కార్యమును బట్టి, అబ్రహాము చేసిన విధేయతను బట్టి నీవు ఆ కొండను ఎక్కే భాగ్యము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి కుటుంబం భారముగా ఉన్నప్పుడు, కష్టాలతో ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు, దేవా నేను నీకు మొరపెడతా ఉన్నాను, నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను, నేను అంగలారుస్తా ఉన్నాను, కాబట్టి నీవు నాకు సహాయం చే ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, దావీదు మహారాజు 30వ కీర్తన 11వ వచనం అంటాడు, చెప్పండి, నీవు నేను. 30వ కీర్తన 11వ వచనం చూడండి ఒకసారి. ఎక్కడి మాటలు అంటాడు అక్కడ, నా ప్రాణము మౌనముగా ఉండక నువ్వు కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. నీవు నా గొడవ పట్టాలు విడిపించి సంతోష వస్త్రములు ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి మాట్లాడండి. నా ప్రాణం మౌనముగా ఉండక నువ్వు కీర్తించినట్లు. నీవు దేవుడికి ప్రార్థన చేస్తే నీ ప్రాణం మౌనముగా ఉండదు. హల్లెలూయా. నీ సంతోషం లేదండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి బాధగా ఉన్నావు. నువ్వు నా ప్రాణం మౌనముగా ఉండక నువ్వు స్తుతించినట్లు, చెప్పండి, నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చావు. నా ఏడ్పును, నా రోగమును, నా దుఃఖమును, నా వేదనను నాట్యంగా మార్చావు నీవు. స్తోత్రం, హల్లెలూయా. నా గోడ పట్ట విడిపించి సంతోష వస్తువులు ధరింపచేసి ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. నా గోడ పట్ట తీసివేశావు దేవా, నా కష్టాలు తొలగించావు. ఎంత చక్కటి మాటలు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన గోడ పట్ట విడిపిస్తాడు, నీ అంగలార్పును తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు. ఆన్ దిస్ మౌంటైన్, ఆ కొండ పైన నువ్వు ఎక్కాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన మీ జీవితంలో ఓ అలవాటుగా మార్చుకోండి. ఉదయాన్నే లెగ్గానే ఆ అప్పులు, ఈ అప్పులు, ఈ కష్టాలు, ఆ కష్టాలు, అది ఇది, ఆ పనులు, ఈ పనులు కాదండి. ఒక గంట సేపు దేవునికి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా.
ఈ అందరూ అలా ఉన్నారు. ఈ అవనస్తులు మరీ దిగులుతున్నారు. ఏమైనా మీ దిగులేంటయ్యా? ప్రార్థన చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిగులు తీసేస్తాడు. చూడండి, మన వాసన చూడండి, దిగులంతా పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. మీరందరూ కూడా కొండ పైన వెళ్ళి ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. కొండ ఎక్కడం కష్టమా లేదా తేలికండి? చెప్పండి. ఎక్కండి ఒకసారి. పక్కనే ఉండదు, పక్కనే ఉంటుంది కొండ. కొండ ఎక్కండి, తెలుస్తుంది. మేము ఎక్కిన వాళ్ళమే కొండ. చాలా సంవత్సరాలు కొండపైనే మా ఇల్లు, నివాసం అది కొండపైనే. కొండ ఎక్కేవాళ్ళం, దిగేవాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెట్టు లేనప్పుడు ఎక్కాము మేము. ఆ తర్వాత మెట్లు వేసారు. ఏం లేనప్పుడు అండి? మెట్లు లేనప్పుడు ఎక్కాము మేము కొండ. అప్పుడు మట్టి రోడ్లు, అప్పుడు తెలుసా మీ అందరికి తెలియదు. మట్టి రోడ్లు ఉంది, ఎంత కదండి? మట్టి రోడ్లు ఉంది. ఆ మట్టి రోడ్లు ఉన్నప్పుడు ఎక్కాము ఆ కొండ. ఆ కొండలెక్కి మనము కష్టపడ్డాం కాబట్టి మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను, ఆ కొండపైకి ఏం మోసాను చెప్పండి. నేను నీళ్ళు మోసాను, కాగులు మోసాను. కాగులంటే ఎంత ఉంటాయి? చిన్న బిందె ఎత్తలేకపోతాం సరిగ్గా. అప్పుడు నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తాను, అంత కాగు ఎలా మోసాను రా బాబు అని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ ఏం తప్పుదేంటి? మా అమ్మ భలేగా ఉంటుందిలే. ముందేమో 4 పెట్టేది, పర్వాలేదులే 4 కదా అని చెప్పి మోసేస్తా ఉండేవాడిని. అవి నిండిపోయిన మళ్ళా పెట్టేసింది, కానీ అవి కూడా నిండిపోయి పర్లేదు అయిపోదామంటే మా అమ్మ కొండలు, మండలు, డేక్షాలు అన్ని పెట్టేస్తుండేది. ఇంకా నాకు కోపం వచ్చేసింది. ఇంకా మొత్తం అన్నీ పెట్టేస్తుందని చెప్పి చిరాకు పడిపోయాడు. ఇంకా కానీ ఎండ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని మోసేవాడు. జనమే ఎక్కువ మంది. మళ్ళీ ఏమి వెంటనే ఖాళీగా ఉంటే పట్టుకోవడం కాదు, క్యూ ఒకరి తర్వాత ఒకరు పట్టుకోవాలి. అలా నుంచుని మళ్ళా అవన్నీ మోసేవాడు. ఇంత కష్టాలు పడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, కొండ ఎక్కటము చాలా కష్టము. అందునే కష్టము కాబట్టి దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా ఆ కొండ ఎక్కలేను, నువ్వు నా సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు ఏ కొండ ఎక్కలేకపోతా ఉన్నావు? నీవు నీ పిల్లలు చదివించుకోలేకపోతా ఉన్నావు. ప్రార్థన చేయి, నీ పిల్లలు చదివిస్తావు. నీవు నీ కుటుంబాన్ని నడిపించుకోలేకపోతా ఉన్నావు. ప్రార్థన చేయి, నడిపించుకుంటావు. కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, నువ్వు ప్రార్థన చేయి, దేవుని కుటుంబ సమస్యలను ఇట్టే తొలగింపజేస్తాడు. దేవుడు ఆ యొక్క దేవుని దావీదుకు సహాయం చేశాడు. ఆ కొండ పైన ఆయన రాజుగా ఉంటా ఉన్నప్పుడు ఏమంటే వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళగానే దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొండను స్వాధీనం చేసుకున్నాడు. ఆ కొండను ఆయన ఆక్రమించుకున్నాడు. అందరూ తరివేశాడు. ఎబోసిని దేవుడు సహాయం చేశాడు. ఎబోసిని అందరూ తరివేశాడు. ఆ తర్వాత ఆ కొండ పైన బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు ఆయన. అప్పుడు అనుకున్నాడు, ఎంత తప్పు చేశాను, నా దేవునికి మందిరం కట్టకుండా, నా దేవునికి ఒక చక్కటి గృహాన్ని కట్టకుండా నేను కట్టుకున్నాను అని చెప్పి నేను మరలా నా దేవుని మందిరం కట్టేవాడు కూడా నా మనుషుల మీద పొందను. ఎంత చక్కటి తీర్మానము. దేవుని ప్రేమిస్తావా? ఆ కొండ పైన దావీదు మనసులో మదిలో అనుకున్న మాటలు, నా దేవుని మందిరము, నా దేవుని మందస్సము గుడారంలో ఉండగా నేను రాగా పండి వేసిన ఇంట్లో పండుకుంటాను. నా దేవునికి మందిరం కట్టే వరకు కూడా నా ఇలా మనసు పెట్టను. నా ప్రభుత్వం చెప్పండి నిద్ర రానివ్వను అని చెప్పి శ్రమపడ్డాడు. రాములు, బంగారము, వెండి, ధనము అన్ని సమకూర్చి చక్కటి మందిరం కట్టాలని చెప్పి ఆశపడి ఆ కొండ పైన అన్ని సమకూరిస్తే, ₹1,00,000 సమకూరిస్తే అప్పట్లో ఇప్పుడు ఎంత ఖరీదైన లక్షల కోట్లు పెడితే రాలటువంటి అటువంటి మెట్లంతా సమకూరిస్తే అన్నాడు దావీదు,
నువ్వు వదిలే, నీ చేతులు రక్తముతో తడిచి ఉన్నాయి. అనేక మందిని చంపావు నీవు, రక్తం ఏరులై పారింది. నువ్వు రాజ్యము, నువ్వు రాజుగా ఉన్నప్పుడు కాబట్టి నువ్వు కట్టద్దు, నీ కుమారుని సొలొమోను చేత ఆ మందిరం కట్టించేగా అని చెప్పి దేవుడు చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. తన కుమారుని సొలొమోను ఆ యొక్క కొండ పైన, ఆన్ దిస్ మౌంటైన్, ఆ కొండ పైన చక్కటి మందిరం కట్టాడు. స్తోత్రం చెప్తాం. చెప్పాలి. హల్లెలూయా. అదే యెరూషలేము మందిరం, అదే కల్వరి కొండ. నీవు దావీదు ప్రార్థన చేసుకోవాలి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఎక్కాలని ఆశపడుతూ ఉన్నారో, ప్రార్థన చేస్తున్నావా? నీవు ప్రార్థన దేవునితో మాట్లాడుతూ ఉన్నావా? మాట్లాడితే నీవు కూడా స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నీ హృదయవాంఛ దేవుడు తెలుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీ అందరూ కూడా అబ్రహాము చేసిన త్యాగము, దావీదు చేసిన ప్రార్థన నీకుంటాను. మూడవదిగా, ఆ కొండపైకి, యెరూషలేము కొండపైకి మన యేసు ప్రభువారు మోయలేని భారమైన శ్రమ మోసుకుంటూ ఆయన ఎక్కాడు. హల్లెలూయా. నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఆ శిలువను ఎక్కాడు, భారమైన ఆ శిలువను ఆ కొండపైకి ఎక్కాడు ఆయన. ఇంకా నాకు కత్తిబట్టిన ఎక్కాడు దావీదు, కానీ యేసయ్య అయితే శిలువను మోసుకుంటూ ఎక్కాడు. మన పాపాలన్నీ కూడా మోసుకుంటూ, మన అపరాధాలు మోసుకుంటూ, మన దోషాలు మోసుకుంటూ ఆయన ఆ కలువరిలో భారమైన శిలువను ఆయన ఆ కొండపైకి ఎక్కాడు ఆయన. హల్లెలూయా. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా పలుకలేదా ఈ ప్రేమ, ఈ ప్రేమ కోసమే, ఈ ప్రేమ కోసమే, సాగి ఎలా సాగిందండి యాత్ర చెప్పండి. కొట్టి వాళ్ళకుడు చెప్పండి, గడ్డం పట్టుకుని లాగే వాళ్ళకుడు, ముందు నుంచి తల్లిదప్పుడు, వెనక నుంచి చెప్పాలి, వెనక నుంచి తల్లిదప్పుడు. రైట్ స్తోత్రం. హల్లెలూయా. తన్నిన వాడిని తన్నాడా చెప్పండి మీ అందరూ కూడా. తన్నిన వాడిని తన్నాడా,
తిట్టిన వాడు తిట్టాడా? గడ్డం పట్టుకున్న వాడు జుట్టుపట్టు లాగాడా? మీ అందరూ బాగా నా మాటలు. అపహాసం చేసిన వారిని ఏమన్నా అన్నాడా? తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగలుగా వీరిని క్షమించుము అని చెప్పన్నాడు. మరి మనము ఆన్ దిస్ మౌంటైన్ నీవు ఏం గుర్తు చేసుకుంటున్నావు? ఈ కొండపైన నన్ను అంటాడా, నన్ను తిడతాడా, నన్ను గేలికేస్తాడా, నా గురించి మాట్లాడతాడా అని చెప్పి వాళ్ళు నోడుతున్నావా? చెప్పండి. ఇంట్లో తల్లిదండ్రులపైనే తిరగబడే వారు చాలా మంది ఉంటా ఉన్నారు ఈ రోజుల్లో. ఉన్నారమ్మా, ఉండేరా? చెప్పరే. పక్కవాళ్ళకి ఊరుకుంటాం మనము. కాబట్టి ఆన్ దిస్ మౌంటైన్, శ్రమల కొండ అది. హల్లెలూయా. శ్రమలు సహించిన కొండ, బాధలు సహించిన కొండ, కుమ్ములు తుడుచుకున్న కొండది. స్తోత్రం. హల్లెలూయా. కుమ్ములు తుడుచుకున్నాడు, కాండ్రించి మూవ్ వేశాడు, తుడుచుకున్నాడు. చిన్న కష్టము నువ్వు భరించలేకపోతా ఉన్నావు, చిన్న కష్టాన్ని నువ్వు సహించలేకపోతా ఉన్నావు. అందుకనే ప్రభువా నేను తీసుకొచ్చాను మళ్ళీ ఆయన మందిరానికి. ప్రభువా నన్ను క్షమించు, నేను భరిస్తానయ్యా, నేను సహిస్తానయ్యా, నేను ఓర్చుకుంటాను దేవా అని నువ్వు నేర్చుకోవాలి పాఠాలు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అలా ఉంటే నీ కుటుంబ అవమానం పోతే. దేవుడు అలా చేశాడు కాబట్టి ఆయన అడ్డుగా ఉన్నతను చినిగిపోయి ఇక్కడ మనం చూస్తాం. అదే 25వ యెషయా-గ్రంథంలో నేను చెప్పే మాటలు కాదు, మీ అందరూ చూడొచ్చు. 6వ వచనంలో సమస్త యముల నిమిత్తము ప్రొగిన వాటితో విందు చేయను, మట్టి మీద ఉన్న రాక్షసులతో విందు చేయను, మూడు గల ప్రొగిన వాటితో విందు చేయను, మట్టి మీద నిర్మల రాక్షసులతో విందు చేయను, సమస్త జనుల ముఖమును కప్పి ఉన్న ముసుగును, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను, మరెన్నడూ ఉండకుండా మరణమును వెల్లివేయను. మా ప్రభు అయిన యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేయను. ఎలా సాధ్యమైంది ఇదంతా కూడాను? మరణాన్ని తీసివేశాడు. ఒకటి. రెండోది, ముసుగును తొలగించాడు కట్టెని. ఇంకేమైనా ఆయన ఇది ముఖం మీద కప్పి ఉన్న తెరను, పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. హల్లెలూయా. ఆయన శిలువలో ఆయన శ్రమపడి ఆయన చనిపోగానే దేవాలయపు తెర చెప్పండి పై నుంచి ఏమైపోయింది చెప్పండి? రెండుగా చీలిపోయింది. హల్లెలూయా. అంతవరకు కూడా ఏంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి ఉంటా ఉండేది. అతి పరిశుద్ధ స్థలంలోకి రాజులు మాత్రమే వెళ్ళేవాడు. అది కూడా సంవత్సరం ఒకసారి భయముతో వెళ్ళేవాడు. అతను కూడా గంటలు కట్టుకుని అంగీకి వెళ్ళేవాడు. అతను కనుక ఏమన్నా పొరపాటు చేస్తే ఆ గంటల సౌండ్ వింటే పర్లేదు. ఎప్పుడైతే గంటల సౌండ్ అయిపోయిందో తాళులు కట్టేవారు ఆయన కాళ్ళకి, అంతే బరబర లాగేసేవారు. మళ్ళా అతన్ని అన్ని చనిపోయిన అర్థమే కాదు. అటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన దేవుడు మాత్రమే వెళ్ళేవారు సంవత్సరం ఒకసారి. అటువంటి పరిశుద్ధ స్థలం కూడా నీవు వెళ్ళడానికి దేవుడు సహాయం చేసి ఆ కలువరిలో మరణించాడు దేవుడు. హల్లెలూయా. నీపై ఉన్న ముసుగును ఆయన తొలగించాడు. హల్లెలూయా. ముసుగు అంటే సరిగ్గా మన జీవితాలు సరిగ్గా లేవని చెప్పి అర్థం. ఆ ముసుగును తొలగించాడు ఆయన, ముసుగు తీసివేశాడు ఆయన. నిర్మలమైన మనస్సాక్షితో నువ్వు జీవించాలని చెప్పి ఆ ముసుగును తొలగించాడు ఆయన. ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యి, దేవుడు మళ్ళా రెండవ రాత్రి తిరిగి వచ్చి సంఘాన్ని తీసుకువెళ్ళి ఆ యెరూషలేముపై ఆయన రాజ్య పరిపాలన చేసేటప్పుడు జరిగే ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి యెషయా భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నేటి కూడా మనము యేసుని వెంబడిస్తా ఉంటే ఈ భూమి మీదే
ఆయన దీవెనలు నీవు అనుభవించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలను చూడవచ్చు, దేవుని మేలును చూడవచ్చు. ఇంటికి వెళ్ళగానే అమ్మో నా భార్య ఎలా పడిపోతుందా అని చెప్పి భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించామో ఇల్లు సంతోషదాయకంగా మారుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఇంటిని అలా చేసుకోండి. గొడవ పడవద్దు, అల్లరి చేసుకోవద్దు, తిట్టుకోవద్దు, డబ్బుల కోసం డిస్కషన్స్ వద్దు. దేవుడు ఇస్తాడేమా, దేవుడు సహాయం చేస్తాడేమా అని చెప్పి మనము దేవుడిపై భారం వేసి ముందు నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రమలు సహించే కొండగా మారిపోయింది. నీ ముసుగును తొలగించాడు, నీ మరము తీసివేశాడు, నీ నిందను తొలగించాడు. పండగలు ఆ కొండ పైన ఎంత చక్క రమ్యంగా జరుగుతూ ఉంటాయో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పస్కా పండుగ, ఉడాల పండుగ, పర్ణశాల పండుగ, అన్ని పండుగలే యెరూషలేము ఆ పట్టణంలో కొండ పైన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు చెప్తాం హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆధ్యాత్మికంగా ముసుగులేని ముఖముతోటి మీ అందరూ కూడా ఉంటా ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడంటే గుడ్డితనం మీకు కలుగజేస్తా ఉంటాడు, సాతాను మోసపుచ్చుతూ ఉంటాడు, భ్రమపెడుతూ ఉంటాడు. వాడి వైపు చూడద్దు, దేవుని వైపు మీరు చూస్తూ ముందు కొనసాగే బిడ్డలుగా ఉంటా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణం మనకి తీసివేశాడు. మరణం ఇక ఉండదు. మరణము లేకుండా మనము దేవునితో పాటు జీవించే వారముగా ఉంటాం. నేను చెప్పినప్పటికీ ముగిస్తానికి నేను 4 చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వది ఆ చక్కటి విందు ఆ కొండ పైన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చక్కని విందును ఏర్పాటు చేస్తాడు. ఎటువంటి విందు చెప్పండి? ఎటువంటి విందు? చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. ఈ పర్వతం మీద సైన్యుల యెహోవా సమస్త జనుల నిమిత్తము ప్రవ్విన వాటితో విందు చేయను. వీళ్ళు చెప్పండమ్మా. మట్టి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయను, మూలుగల ప్రవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేస్తాడు దేవుడు మీ కొరకై. ఆయన సిద్ధం చేస్తున్నాడు. మూలుగల ఏమండి, మటన్ వేస్తే మటన్లో ఎవరికి వేస్తాం మురుగులు చెప్పండి? మళ్ళీ ఎవరికి వేస్తాం? బాగా పెద్దవారికి వేస్తాం. అంటే ఇంట్లో ఎవరైతే ఏంటి ఎవరు చెప్పండి? మనకి ఇష్టమైన వారు, పెద్దవారికి, యజమానులకి వేస్తాం. ప్రభు అన్నాడు అందరికి కూడా మురుగులతోటి ఆయన చక్కటి భోజనం ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మురుగులు ఏంటి ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటాయి. మనం పిలిచి మురుగులతో భోజనం పెట్టారంటే సంతోషపడిపోతాం. మన పక్క వాడికి వేసంటే మురుగులు ఏమైంది చెప్పండి? నీకు వేయకుండా నీ పక్క వాడికి అయితే మురుగు ఏమంటుంది చెప్పండి? బాధగా ఉంటుంది. ఎంతనా జీవనం ఏం మాట్లాడట్లా జనగా చెప్పండి. కానీ దేవుడు అందరికీ కూడా చక్కటి మూలికలతోటి భోజనం ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన భోజనము నీ కొరకై విందులు ఏర్పాటు చేస్తా ఉన్నాడు మన దేవుడు. మనందరికీ రక్షణ భాగ్యము కలిగింపజేస్తా ఉన్నాడు. ఏమని చెప్పడమ్మా? రక్షణ భాగ్యము. రక్షణ అనేది నీకు ఆయన ఆ సెలవులో నీకు ఇచ్చాడు. రక్షణ, విమోచన, కృప నీకు అనుగ్రహింపజేశాడు ఆ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూద్దాం. ఆ విధంగా జనులందరూ ఇదిగో మనం రక్షించని మనము కనిపెట్టుకుని ఉన్న 25వ అధ్యాయము 9వ ఆ జనులందరూ ఇదిగో మనలను రక్షించని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకుని యెహోవాయే ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహితము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహగానం మనము చేస్తాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆనందిస్తాం, ఉల్లాసముతో ఉంటాం, దిగులుగా ఉంటాం. 118వ కీర్తన చూడండి ఒకసారి.
118వ కీర్తన 14-15 వచనాలు. నేను చదువుతాను జాగ్రత్తగా. 118వ కీర్తన 14-15 చదువుతాను జాగ్రత్తగా. యెహోవా నా దుర్గము, నా గానం, ఆయన రక్షణాధారమైన నీతిమంతుల గుడారములలో రక్షణ గురించి ఉత్సాహస్నానబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. యెహోవా దక్షిణ హస్తము మహోన్నత కార్యములు చేయను. ముందు చూద్దాం 15 వచనం. నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ స్నానము వినబడును. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు. 15 చూద్దాం ఒకసారి. యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన కానీ ఆయనను మరణం అప్పగించలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మలు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చిన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని చెప్పంటారు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచ్చిన చూడండి ఒకసారి. హెబ్రీ 12:1-2. మేఘముల మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి వాళ్ళ యేసు వైపు చూచు మన ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన ప్రయత్నించబడిన ఆనందం కొరకై అవమానం లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసన పార్శ్వమున ఆసీనుడాయను. స్తోత్రం. ఆసీనుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అవమానము నిర్లక్ష్య పెట్టి ఆయన దేవుని కుడి పార్శ్వంపై కూర్చుని ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తే ముగించేస్తాను. యెహోవా హస్తము నీకు తోడుగా వచ్చును. స్తోత్రం. హల్లెలూయా. దేవుని హస్తము నీకు తోడుగా వస్తుంది. కొండపైన చేసిన శిలువ త్యాగమును బట్టి రక్షణ వస్తుంది నీకు. అలాగే అవమానం పోద్ది, ముసుగు పోద్ది, నిందలు పోతాయి, అన్ని పోతాయి. ఏడవదిగా యెహోవా హస్తము నీకు చెప్పండి తోడుగా వచ్చును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎందుకు తన హస్తాలు ఉంటే సాతాన్ని ఓడించాడు ఆయన. హల్లెలూయా. రోమాపత్రిక 16వ అధ్యాయము 20 వచనం చూడండి. రోమాపత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు. ఏ దేవుడు అండి? ఎందుకు చెప్పాలి? ఏ దేవుడు? సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక తొక్కించెను. స్తోత్రం. హల్లెలూయా. ఆన్ దిస్ మౌంటైన్ సాతాను చెప్పండి చితుక తొక్కాడు. స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీ రాసిన పత్రిక చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 15-16 వచనాలు మనము చూద్దాం ఒకసారి. చక్కటి మాటలు ప్రభువా మనకి సెలవిస్తా ఉన్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 నుంచి చదువుతాను జాగ్రత్తగా. మరియు అపరాధములను శైలమందు సున్నతి పొందకపోవడం మీరు మృతులైనగా దేవుడు వాపపూర్వకమైన ఆజ్ఞల మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రము మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అర్థము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను రాగాలుగా చేసి శిలువ చేత యోత్సాహంతో వాటిని పట్టి తెచ్చి బాటకు వెలుగు కనబరిచెను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన విరోధముగా ఉన్న ప్రతి పత్రమును మేకులతో శిలువ కొట్టి
దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధులన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో పాటుగా ఉండే భాగ్యము ప్రభువా మనకి దయచేశారు. ప్రియదేవుడా, ఈ కొండ పైన జరిగినవి మరొకసారి అందరికి చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ కొండ ఏంటంటే యెబూసీల కొండ. చెప్పండమ్మా, చెప్పండి. ఏ కొండ అది? యెబూసీలు భక్తిగా ఉన్నారా? చెప్పండి. అందరూ దేవుని సేవించారా? తమ మార్గం సరి చేసుకున్నారా? సరి చేసుకోవాలా? ఆ కొండపై నుంచి ఆయన వారిని చెప్పండి తొలగింపచేశాడు. హల్లెలూయా. ఆ కొండ పైన అబ్రహాము గొప్ప విధేయతను చాటుకుని తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట విన్నాడు. ఆ కొండ అదునే చాలా విలువైన కొండగా మారింది. ఆ కొండల గురించి విన్న దావీదు ఆ కొండ నేను ఆక్రమించుకోవాలని చెప్పి ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని సాధ్యము కాని పని, కానీ ప్రార్థన చేశాడు. దేవుణ్ణి అడిగాడు. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో జయం సంపాదించి ఆ కొండను స్వాధీనపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కొండను దేవునికి అంకితం చేశాడు. అందుకనే యెరూషలేము కొండ అయింది, సమాధాన కొండ అయింది. ఏమైంది చెప్పడమ్మా? యెరూషలేము అంటే శాంతి నగరము అని అర్థం. ఏమైంది చెప్పడమ్మా? శాంతి నగరము. మీరు అనొచ్చు, ఎక్కడ ఉందని శాంతి అని చెప్పి. దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో నెమ్మదిని ఇస్తాడు దేవుడు ఆ స్థలానికి. కాబట్టి ఆ కొండను ఏర్పాటు చేసిన అక్కడ చక్కటి మందును ఏర్పాటు చేశాడు. ఆశపడ్డాడు దావీదు. సొలొమోను, మన కుమారుడు సొలొమోను కట్టాడు మన యొక్క కొండపైన. దేవుడు చేసిన ఆ యేసు ప్రభు వారు ఆ సిలువను ఆ యొక్క కొండను లెక్కాడు. చెప్పండమ్మా, చెప్పండి. లెక్కాడు, సిలువను మోసుకుని ఎక్కాడు. హల్లెలూయా. నీ ముసుగు తొలగింది, నీ అవమానం తొలగింది, నింద పోయింది, నీ మరణం పోయింది, నీ సంతోషభరితంగా ఉండే భాగ్యం ప్రభు వారు ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే నీకు రక్షణ భాగ్యం దొరికింది అక్కడ. హల్లెలూయా. ఆ కొండపై రక్షణ భాగ్యం దొరికింది. ఏడవదిగా నీకు ఆయన హస్తము తోడుగా వస్తా ఉంది. హల్లెలూయా. ఆయన రక్షణ హస్తం ఆదుకుంటా ఉంది. ఇశ్రాయేలు ఏ విధంగా హస్తం నడిపించిందో నిన్ను కూడా అదే విధంగా దేవుడు నడిపిస్తా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. నడిపిస్తాడు, ఎల్లవేళ నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నిన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నిన్ను విడువడు.